శివపురాణం ప్రకారం శివుడు తన పూజలో ఒక పువ్వును నిషిద్ధం అని ఎందుకు చెప్పారు? ఆ పువ్వు వెనుకున్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువులలో ఎవరు గొప్ప అనే విషయంలో వాదన వచ్చింది. వారి గందరగోళాన్ని అంతం చేయడానికి పరమశివుడు వారి మధ్య జ్యోతిర్లింగం రూపంలో అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమయ్యాడు. శివుడు వారితో, ఈ జ్యోతిర్లింగం యొక్క మొదలు మరియు తుది ఎవరు కనుగొంటారో వారే గొప్ప అని ప్రకటించాడు. విష్ణువు పంది రూపం ధరించి లింగం యొక్క అడుగు భాగాన్ని కనుగొనడానికి క్రిందికి వెళ్లాడు. ఎంత వెతికినా అంతం దొరకకపోవడంతో ఆయన తిరిగివచ్చి తాను కనుగొనలేకపోయానని నిజాయితీగా ఒప్పుకున్నాడు. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం యొక్క పైభాగాన్ని కనుగొనడానికి పైకి ఎగిరాడు. ఎంత ఎగిరినా పైభాగం దొరకలేదు. అప్పుడు బ్రహ్మ మార్గంలో ఆ జ్యోతిర్లింగం పైనుంచి కిందకు జారిపడుతున్న కేతకి పువ్వుని చూశాడు. బ్రహ్మ గెలిచేందుకు ఒక ఉపాయం పన్నాడు. ఆయన కేతకి పువ్వును ఒప్పించి, నేను లింగం పైభాగాన్ని చేరుకున్నానని అబద్ధపు సాక్ష్యం చెప్పు అని కోరాడు. కేతకి పువ్వు బ్రహ్మదేవుని మాట విని శివుని వద్దకు వచ్చి, బ్రహ్మదేవుడు లింగం యొక్క శిఖరాన్ని చేరుకున్నారు. నేను అక్కడినుంచే కిందకు జారిపడ్డాను, ఇదిగో సాక్ష్యం అని అబద్ధం చెప్పింది. బ్రహ్మదేవుడు కూడా తాను పైభాగాన్ని చూశానని అబద్ధం చెప్పాడు. సర్వజ్ఞుడు అయిన శివునికి ఈ అబద్ధం తెలిసి ఆయనకు అత్యంత కోపం వచ్చింది. అబద్ధం చెప్పినందుకు శివుడు బ్రహ్మదేవునికి భూలోకంలో ఎక్కువగా పూజలు లేకపోవుగాక అని శపించాడు. ఈ కారణంగానే బ్రహ్మకు దేవాలయాలు తక్కువ. అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు శివుడు కేతకి పువ్వును తన పూజలో ఎప్పుడూ ఉపయోగించకుండా నిషేధించాడు మరియు ఆ పువ్వును తన పూజకు నిరాకరించాడు. ఈ పువ్వు ఇకపై నా పూజకు పనికిరాదు అని శపించాడు. ఆ రోజు నుండి శివలింగానికి కేతకి పువ్వు సమర్పించడం నిషేధించబడింది. కొన్ని ప్రదేశాలలో మహాశివరాత్రి నాడు మాత్రమే శివుడికి కేతకి పువ్వును సమర్పించవచ్చని నమ్ముతారు, కానీ సాధారణంగా శివ పూజ సమయంలో దీనిని పువ్వుని వాడరు. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోడానికి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.